ప్రైజ్ ద లార్డ్. ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే, విశ్వాసులన్న పేరుకే కానీ ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండరండి. వారంలో ఒక్కరోజు కూడా దేవుని ప్రార్థించేవారు ఉండరు కుటుంబంలో. మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉండి మీ కుటుంబాలకు మొరపెడతారో, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ కుటుంబంలో ప్రతిఫలం చూస్తారు. మా నాయనమ్మ గారు ఉన్నారండి, ఇప్పటికీ కూడా ఉపవాస ప్రార్థన చేస్తుంది. శుక్రవారం వచ్చేసరికి తలస్నానం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. మా కుటుంబాలన్నిటి కొరకు దేవునికి మొర్ర పెడుతుందండి, దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన వలన మేమందరము కూడా సేవకులమయ్యామండి. ఆమె ప్రార్థన వలన, ఆమె ఉపవాస ప్రార్థన వలన మా కుటుంబాలన్నీ కట్టబడ్డాయండి. ఇప్పటికీ కూడా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఇక ఏక దేవునితోనే ఉంటుంది. ఆమె ఏక దేవుని పాటలు పాడుతూనే కీర్తనల పుస్తకం అంతా చెప్పేస్తూ ఉంటుంది. మాకందరికి ఆ విషయాలన్నీ నేర్పించి ఆయన త్రోవలు మమ్మల్ని నడిపించింది ఏంటంటే ఉపవాస ప్రార్థన మాత్రమే. ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు అనుకోలేని కార్యాలు కూడా నీ కుటుంబంలో జరిగితే, ఇక ఈ కార్యము జరగదు, నా బ్రతుకు ఇంతే, నా మనసులో మారరింకా అని నువ్వు అనుకున్నప్పుడు కూడా అటువంటి కార్యాలు కూడా దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు మాత్రమే, ఉపవాసం ఉండి ఆయన్ని వేడుకున్నప్పుడు మాత్రమే నీ కుటుంబంలో, మీ భవిష్యత్తులో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.